రోజున క్యాంప్ అధికారి గారు, ఏఈఓ గారు, అధ్యాపక సంఘాలకు సంబంధించిన నాయకత్వం మొత్తం, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అందులో పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్, రెగ్యులర్ అధ్యాపకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, గెస్ట్ ఫ్యాకల్టీ, మినిమం టైం స్కేలు, ఇతరత్ర ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ సంఘాలకు నాయకత్వం ఇస్తున్న అందరికీ, వారితో పాటు మోడల్ స్కూలు అధ్యాపక మిత్రులు వారి నాయకత్వానికి, రెసిడెన్షియల్ స్కూళ్ళు సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, టీఎస్ వెల్ఫేర్ కూడా ఉన్నారు, అక్కడ ఉన్న నాయకత్వం అధ్యాపక బృందానికి, తర్వాత ఎయిడెడ్ కళాశాల అధ్యాపక బృందానికి, నాయకత్వానికి, ఇక్కడ క్యాంపులో ఉన్న అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తూ, వాస్తవంగా నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని అందరినీ సన్మానించాలి, నన్ను సన్మానించడం కాదు అని చెప్పి తెలియజేస్తాను. వాస్తవంగా నేను ముందే చెప్పాను, నేను శాలవాదిస్తే నాకు కప్పుకోవడం ఇష్టం ఉండదు, నన్ను ఒక రకంగా ఇబ్బంది పెట్టినట్టే అని కూడా చెప్పాను. అది ఈ రోజుతోనే మళ్ళీ ముగింపు పలకాలని, ఎందుకంటే 6 సంవత్సరాల పాటు నన్ను ఎమ్మెల్సీగా మీరు గెలిపించారు. 19వ తారీఖు నాడు ఇదే క్యాంపస్లో మీ అందరినీ కూడా ఓటు అడగడానికి వచ్చాను, అడిగాను. మీరందరూ నా అభ్యర్థనను మన్నించారు. ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ప్రచార కమిటీ ఇచ్చిన పిలుపును మన్నించారు, నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈరోజు మీ అందరికీ ఒకే దగ్గర ఇంతమందితో కలిసి అవకాశం ఉంటుందని నేను వచ్చాను తప్ప, మీరు నాకు సన్మానం చేసి నన్ను ఇబ్బంది పెడతారు అనుకుంటే రాలేదు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా మీ వెంట ఉంటాను, మీ కళాశాలకు వస్తాను, మీ పాఠశాలకు వస్తాను. కానీ ఎక్కడ సన్మానాలను లేదా ఇతర అభినందనను అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒకటి కోరుకున్నారు, ఈ గెలుపు ముందే చెప్పాను, నేను పత్రికాముఖంగా చెప్పాను, ఈ గెలుపు ఉపాధ్యాయ అధ్యాపకుల గెలుపు, ఈ గెలుపు నా గెలుపు కొరకు పనిచేసిన కార్యకర్తల గెలుపు అని చెప్పాను. కాబట్టి ఇది మీ అందరి గెలుపు తప్ప నా ఒక్కరి గెలుపు కాదు. అవకాశం ఉంటే అందరం ఎమ్మెల్సీలమే, కానీ చట్టం ప్రకారం ఒక్కరే ఉండాలి. కాబట్టి వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి ఆ ఒక్క వ్యక్తికి నాకు అవకాశం ఇచ్చారు. మీ వాణిని, మీ గొంతును, మీ భావాన్ని శాసన మండలిలో నా ద్వారా వినిపించాలని చెప్పి మీరు కోరుకున్నారు. ఎక్కడ కూడా తూచా తప్పకుండా 6 సంవత్సరాల పాటు మన వాణిని శాసన మండలిలో వినిపిస్తాను, సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సమస్యల విషయానికి వస్తే ఈ సమయంలో అన్ని చెప్పాలంటే మాత్రం గంట పడుతుంది. ఎందుకంటే మీరు ఉన్న వాళ్ళందరి రెగ్యులర్ వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు సిపిఎస్ రద్దు కావాలి, సిపిఎస్ఏ ప్రధాన సమస్య. సిపిఎస్ అంతా మన పంతం, అందులో ఏమి రాజీ లేదు. ఐఆర్ ఇవ్వలేదు, పిఆర్స్ ఇవ్వలేదు అన్నమాట తప్పిండు. 61 చేస్తానని రేపు రిటైర్ అవుతున్నా అనేది ఉంది. ఇవన్నీ కూడా ఇచ్చిన మాటను ఎందుకు పరిష్కారం చేయమని నిలబెట్టవలసిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ కాదు, అదేదో వచ్చినప్పుడు వస్తాయి, మాకు అసలు జీతమే తక్కువ ఉంది అని కాంట్రాక్ట్ కానీ లేదా గెస్ట్ ఫ్యాకల్టీ కానీ మినిమం టైం స్కేల్ వాళ్ళకి ఇవన్నీ వెంటనే వర్తించేవి కావు. మాకేదో ఇప్పుడున్న పాత జీతంలో డిఏ హెచ్ఆర్ఏ ఇస్తే బాగుంటుంది. అసలు ఇచ్చే జీతం ప్రతి నెల ఫస్ట్కి ఇస్తే మేము చాలా సంతోషిస్తామని కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఇతర అధ్యాపకులు అంటున్నారు. కొంతమందికి 3-4 నెలలు కూడా జీతాలు ఉండలేవు. కాబట్టి ఇచ్చే జీతం ప్రతి నెల ఫస్ట్కి ఇస్తేందుకు పద్ధతులు ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న పద్ధతి లేదా తప్ప వేరే ఎక్కడ ఆటంకాలు ఉండవు. ఇచ్చే జీతం ఎందుకు నెలవారీ ఇవ్వో తప్పనిసరిగా పరిష్కారం చేసుకుందాం. ప్రతి నెల గెస్ట్ అయినా ఏదైనా కూడా జీతం ఇచ్చే రకంగా చూసుకుందాం. ముందే చెప్పాను నేను, నియామకాలలో అంతరాలుంటే స్టాఫ్ రూములో అంతరాలు పెరుగుతాయి, తరగతి గదిలో అంతరాలు పెరుగుతాయి. భారతీయ సమాజం ఇప్పటికీ అంతరాల దొంతలతో ఉంది. ఇంకా కళాశాలలో స్టాఫ్ రూములో కూడా అంతరాలను సహించడం సరైనది కాదు. దానికి వ్యతిరేకంగానే మన తీర్పు ఉంది. దానికి వ్యతిరేకంగా మనం తీర్పు ఇచ్చాం. కాబట్టి అందరూ నిండు జీతంతో పనిచేసే అధ్యాపకులే ఉండాలి తప్ప ఎవరు సగం జీతం, పావు జీతం, నెలకు జీతం రాని వ్యవస్థ ఉండకూడదు. దానిపై నాకు తప్పనిసరిగా ఉంటుంది. అదే మేనేజ్మెంట్ల వారిగా వస్తే కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులేషన్ 60 ప్రకారం కావాలి. హెల్త్ కార్డులు ఎవరికి లేవు. ఇక్కడ రెగ్యులర్ వాళ్ళు ఎంతమంది, కొద్దిమంది తప్ప ఎవరికి కూడా హెల్త్ కార్డు లేవు. అందరికి హెల్త్ కార్డు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మోడల్ స్కూల్లో పనిచేసే వాళ్ళకి కూడా 010 అంటేనే నెల జీతం రావటం, ఇది అందరి సమస్యగా ఉంది. మోడల్ స్కూల్ సమస్య పరిష్కారం చేసుకుందాం 010 ద్వారా. అందరికి కూడా 010 ద్వారా ఇచ్చే జీతం ఎందుకు ఇవ్వరు, ఎందుకు ఇస్తుంది ఆటంకాలు ఉన్నాయి. ఆ పద్ధతిని పాటించండి.
చేసుకుందాం. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ చూసినట్లయితే అక్కడ జీతంతో పాటు ఇంకో రకమైన మానసికంగా ఇబ్బంది ఉంది. చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఉద్యోగం చేస్తామా ఊడిపోతామా, అసలు చివరి అనుకుంటామా పోతామా అని కూడా అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, నాకు తెలుసు. కాబట్టి ఆ సమస్య పరిష్కారం కొరకు కూడా చర్చించాలి. ఎందుకంటే అధ్యాపకుడు నిరంతరం ఒత్తిడితో ఉండి పని చేయలేకుంటుంటే విద్యార్థికి సరైన విద్య అందించలేడు, సరైన భావి సమాజ నిర్మాణం జరగదు. కాబట్టి ఒత్తిడి లేని తరగతి గది ఉండాలి, ఒత్తిడి లేని ఉపాధ్యాయ వ్యవస్థ ఉండాలి, అధ్యాపక వ్యవస్థ ఉండాలి. ఆ రకంగా ఒత్తిడి లేని విద్యార్థులు, ఒత్తిడి లేని అధ్యాపకులతోని ఒక మంచి సమాజ నిర్మాణం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది దీర్ఘకాలిక కర్తవ్యంగా మనం తీసుకుని ముందుకెళ్దామని, వీటన్నిటికి పరిష్కారం కూడా నేను ఒక సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశాను, మీ అందరికీ తెలుసు. కాబట్టి గత 6 సంవత్సరాల కాలం మనం ఐక్యంగా ముందుకు పోదాం, ఈ ప్రభుత్వ విధానాన్ని ఎండగడదాం, మన సమస్యలు పరిష్కారం చేసుకుందామని చెప్పి ఐక్య ఉద్యమాలకు పిలిపిస్తుంటే ఐక్య ఉద్యమాలను తూట్లు పొడుస్తూ లేదా నిర్వీర్యం చేస్తూ కాళ్ళలో కట్టెబెడుతూ పక్కకు నెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక అటువంటి సందర్భం ఉండదు అని ఎమ్మెల్సీగా కూడా ఐక్య ఉద్యమాన్ని ప్రోత్సహించి ఐక్యంగా ముందుకెళ్దాం. ఇంటర్ విద్యలో ఉన్న అన్ని రకాల వాళ్ళ ఐక్యంగా అవసరమైనప్పుడు ముందుకెళ్దాం. అది కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంటర్ విద్యలో ఉంది, డిగ్రీ విద్యలో ఉంది, యూనివర్సిటీలో ఉంది, ఇటు అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది, కేజీబీవీలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఉంది. అందరినీ ఐక్యం చేసి ఈ ప్రభుత్వం మీద ఎందుకు మనం పోరాటం చేయకూడదు, ఎందుకు పరిష్కారం చేయకూడదు, తప్పనిసరిగా అప్పుడు పరిష్కారం అవుతుంది. అటువంటి పరిష్కారానికి ఎమ్మెల్సీ తప్పనిసరిగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎమ్మెల్సీగా ముందుకు వస్తే అందరూ ముందుకు వచ్చి ఆ పోరాటంలో ఉంటారు. అప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వాలు ఎందుకు దిగిరావో తెలుస్తుంది. ఎందుకంటే ఒక 25 ఏళ్ళు, ఒక 40 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఉపాధ్యాయుల అధ్యాపకుల యొక్క పరిస్థితి మనకు తెలియంది కాదు, సీనియర్లు అందరికీ తెలుసు. పోరాటాల మార్గాల ద్వారానే, పోరాటం ద్వారానే అన్ని సాధించుకున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఈ పాలక వర్గాలు మనను చీల్చి రకరకాల నియామక వ్యవస్థలు పెట్టి మన మధ్యన అంతరాలు సృష్టించి వాళ్ళు ఆట ఆడుకుంటున్న స్థితి ఉంది. ఆ అంతరాల్ని దోషం చేసి మనం ఐక్యంగా ముందుకు పోదాం, పరిష్కారం చేసుకుందాం. మొదట ప్రాతినిధ్యాలకు ప్రాముఖ్యత ఇద్దాం, ఆ తర్వాత శాసన మండలి వేదికగా ఉపయోగించుకుందాం, ఇతర పద్ధతులు పాటిద్దాం. చివరికి తప్పదనుకుంటే నేను మీరందరూ కలిసి ఐక్యంగా ఉద్యమాలకు వెళ్దాం, పరిష్కారం చేసుకుందాం. ఎలా పరిష్కారం కావాలో చూద్దాం. అప్పుడు మన వెంట ఇంకా చాలా శక్తులు కూడా వస్తాయి. ఈరోజు చూసారు, నాకు సంతోషంగా ఉంది. 2 ఎమ్మెల్సీలో ఇప్పుడు గెలిచిన సందర్భం. పత్రికల్లో ఈనాడు పత్రిక నిన్నటి మెయిన్ ఎడిషన్ చూసినా, ఈరోజు జ్యోతి ఎడిషన్ చూసినా కూడా ప్రభుత్వ తొత్తుగా ఉండను అని చెప్పి నా మాట అయితే ఆ మాట ఇంకో వ్యక్తి కూడా ఈ రోజు నోటి నుంచి అంటుండంటే అది మన ఘనత, మన గెలుపు. నేను కూడా మీ పక్షాన ఉంటుండంటే రేపు రాక తప్పదు. సమస్యలు ఈ ప్రభుత్వం పరిష్కారం చేయక తప్పదు. కాబట్టి అన్ని సమస్యలు నాకు దృష్టిలో ఉన్నాయి. ఏదైనా లేనిది ఉంటే బదిలీలు మొత్తం చెప్పాలంటే ఇంకొక అర్ధగంట పైన పడుతుంది. కాబట్టి అన్ని సమస్యలు నాకు దృష్టిలో ఉన్నాయి. లేని ఏమైనా ఉన్నా కూడా తప్పనిసరిగా మనకు ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ అడ్రస్ మీ అందరికీ ఇస్తాము. మీరు లేఖ ద్వారా పంపినట్టయితే ప్రాతినిధ్యాలు చేస్తాము. నేనేదో హైదరాబాద్లో కూర్చోను శాసన మండలి వరకే పరిమితమై టీవీలకే పరిమితమై ఉండే వ్యక్తిగా ఏముండను. 35 సంవత్సరాల కాలం నేను ఫీల్డ్ మీద అంటే క్షేత్రస్థాయిలో ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తిగా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఎంత త్వరగా వచ్చానో ఇదే పద్ధతిలో మీ అందరిని సందర్శిస్తాను, తెలుసుకుంటాను, పరిష్కారం చేసుకుందాం. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. అందరం కలుద్దాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుదాం. ప్రమోషన్లు ఇప్పుడు సార్ చెప్పారు, ఆర్జేడీ పోస్ట్ ప్రమోషన్ చేయకుండా ఇన్ఛార్జి వ్యవస్థలో వచ్చి దానికి ఒక స్థాయి లేకుండా చేసింది. ఈ ఆర్జేడీ కాదు, స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ అదే ఉంది. మొత్తం ఎందుకు ప్రమోషన్లు ఇవ్వరు, ఏమిటి సంగతి ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమైనా ఈ ప్రభుత్వం అంటే రెండు వ్యవస్థల్ని బలోపేతం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకటి రెవెన్యూ వ్యవస్థ, రెండోది పోలీస్ వ్యవస్థ. ఈ 2 వ్యవస్థలు శాంతి భద్రతల రక్షణకు పనికి వస్తాయి తప్ప సమాజాన్ని అభివృద్ధి చేస్తుంది కానీ ఉత్పత్తి దోహదపడేది కానీ అభివృద్ధి దోహదపడేది కావు. ఆ వ్యవస్థ ఎందుకు ఉంటుందో తప్పనిసరిగా నిలదీయవలసిన అవసరం ఉంది. నిలదీద్దాం, పరిష్కారం చేసుకుందాం. కాబట్టి మీకు చివరిగా విజ్ఞప్తి చేసేది, మళ్ళీ ఒకసారి కోరేది, మళ్ళీ ఎప్పుడు నేను వచ్చినా కూడా మీ కళాశాలకు వచ్చినా మీ దగ్గరికి ఏ కార్యక్రమానికి వచ్చినా శాలువా కప్పకండి, నాకేమి వస్తువులు ఇవ్వద్దు. నేను మీ అందరికి కూడా ఇచ్చే శక్తి నా దగ్గర కూడా లేదు. మీరు ఓటేసి నన్ను గెలిపించారు. నా శక్తితో మన సమస్యలు పరిష్కారం చేసుకుందాం. కాబట్టి ఇదే మనకు ఉండవలసిన అనుబంధం తప్ప వస్తువులతో కాదు, ఇతర సన్మానాలతో కాదు. సన్మానాలకు భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ముందుకు తీసుకుపోదాం. ఇది సరి అయింది కాదు అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటి వరకైతే మీ కోరిక నేనేమీ తిరస్కరించకుండా
ముందుకు పోదామని, రాబోయే కాలంలో ఇటువంటి దాన్ని తప్పనిసరిగా మనం ప్రత్యామ్నాయ మార్గం ద్వారానే ముందుకు వెళ్దామని చెప్పి మరొకసారి సమస్యలన్నీ గుర్తున్నాయి. వాటి పరిష్కారానికి నేను శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరిష్కారం కొరకు ప్రాతినిధ్యాలు మొదలు పెడతాను. ఆ తర్వాత మార్గాల ద్వారా మనం పరిష్కారం కొరకు ప్రయత్నం చేసుకుందాం. ఏ దానికైనా నేను పిలిపిస్తే మీరు వెంట ఉండండి, పరిష్కారం చేసుకుందాం. పరిష్కారం అయితే నమ్మకం నాకుంది. పరిష్కారం చేసుకుందాం తెలుపుతూ పోరాడాం, గెలిచాం, పోరాడదాం, సమస్యలు పరిష్కరించుకుందాం అని చెప్పి మీకు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలతో ముగిస్తున్నాను. గెలుపు ప్రధానంగా ఉపాధ్యాయులు అనేవారు సమాజంలో ఉన్నటువంటి అంతరాలను ప్రశ్నించారు. అంటే మీ గెలుపు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మీరు గెలిచినారు, లేదా ఉపాధ్యాయులను నిర్లక్ష్యంగా చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో ఉపాధ్యాయులను మరి గెలిపించారు, లేదా సిట్టింగ్ ఎమ్మెల్సీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఆయన ఏం పనులు వ్యతిరేకత, లేదా మీ మంచితనం. మీరు ఒక మాట ఎత్తుకున్నారు మొదటి నుంచి కూడా, నేను పాలకుడు తొత్తుగా మారండి అనేటువంటి ఈ అంశాలను బేరింగ్ చేసుకొని మీ గెలుపు ఏది ఉపయోగపడింది? మీరు చెప్పిన కారణాలన్నీ కూడా కారణాలే, అన్నీ పనిచేస్తాయి. కానీ అందులో ప్రముఖమైనది మాత్రం ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధ్యాపకుల సమస్యల మీద నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఉద్యమ కాలంలోనేమో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేస్తా, అసలు కాంట్రాక్ట్ విధానం ఉండదని చెప్పారు. ఇంకా ఇతర ఎటువంటి వెబ్సైట్ ఉండదని చెప్పారు. ఇతర ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలకు వచ్చినట్లయితే 2014 జూలై 26 నాడు ఇదే ముఖ్యమంత్రి గారు మీరు కాగితం మీద రాసి పంపండి, మీ సమస్యల పరిష్కారం అయితే ఉద్యమాలు అవసరం లేదన్నాడు. కానీ ఆ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మీరు ఉద్యమాలు చేసేందుకు ఇందిరా పార్క్ లేకుండా చేస్తానని చేసాడు తప్ప ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు. కాబట్టి ప్రభుత్వంపై ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం అంటే ప్రభుత్వ విధానాలు ఉపాధ్యాయుల అధ్యాపకులను నిర్లక్ష్యం చేశాయి, విద్యారంగాన్ని నిర్వీర్యం చేశాయి. కాబట్టి ఆ వ్యతిరేకతతోనే ఇప్పటికైనా ప్రభుత్వం మీరు కళ్ళు తెరవండి, మా సమస్యలు పరిష్కారం చేయండి, ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయండి అనే లక్ష్యంతోనే ఈ గెలుపు నాకు అందించారు. ఓకే మిత్రులారా, ఇక మనకు ఆత్మీయ సత్కారం ప్రారంభించుకుందాం. మనకు డీటెయిల్స్ అన్నారు మిత్రులారా. ఇప్పుడు తెలంగాణ